అందరికీ రామ్ రామ్ అండి. మా వారైతే బగారా రైస్, చికెన్ కర్రీ చేయమని అయితే అడిగారు. ఇక వారు అడిగిన తర్వాత నేను చెయ్యకపోతే ఎలా ఉంటుందని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా అయితే వేసుకున్నాను. బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను. ఆ తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డలు అయితే వేసాను. ఉల్లిగడ్డలు ఫ్రై అయ్యాక పచ్చిమిర్చిలు వేసాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మళ్ళీ అది ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్లు వేసి కొంచెంసేపు కలిపిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలిపాను. ఆ తర్వాత నేనైతే 2 గ్లాస్ రైస్ అండి 4 గ్లాస్ వాటర్ పోసుకొని దాంట్లో సాల్ట్ వేసుకున్నాను. అవి వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ అయితే వేసుకుంటున్నాను. ఇట్లా ఒక్కసారి కలిపేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ దగ్గరకు వచ్చాయి. దగ్గర వచ్చిన దాంట్లో సన్న మంట పెట్టి మూత పెట్టుకుంటే చూడండి బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఆ తర్వాత చికెన్ కర్రీ చేయడానికి నేను చికెన్ను శుభ్రంగా కడుక్కొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, సాల్టు, కారం పొడి, ఆయిలు, పెరుగు వేసుకొని అయితే చికెన్కి పట్టేలాగా అయితే కలుపుకుంటున్నాను. ఇట్లాగా చికెన్ని కలుపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత ఆనియన్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొన్ని టమాటాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు చికెన్ వేస్తున్నానండి. చికెన్ వేసుకొని కొంచెంసేపు కలుపుకొని ఇట్లా మంచిగా కలుపుకొని దానిపైన మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత దాంట్లో కర్రీ చికెన్ ఉడికేంత వరకు వాటర్ అయితే పోసుకొని ఆ తర్వాత లాస్ట్ కర్రీ అయిపోయింది. తర్వాత గరం మసాలా వేసుకొని కొంచెంసేపు ఉడకనిచ్చిన తర్వాత కొత్తిమీర వేసి కలుపుకోవాలి. చికెన్ కర్రీ అయిపోయింది. కొంచెంసేపు మూత పెట్టుకొని కలుపుకున్న తర్వాత కర్రీ అయితే భలే బాగా వచ్చిందండి. కర్రీ బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. మా వారికి అయితే వడ్డిస్తున్నాను. ఇప్పుడు మా వారు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి.